కడపలో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. కాలనీలో ఆడుకుంటున్న చిన్నారులను వెంబడించి దాడి చేశాయి. దీంతో 3 పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారులను చికిత్స కోసం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. కుక్కలు తరచూ పిల్లలపై దాడులు చేస్తున్నాయని, ఈ విషయంపై కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. నిన్న కుక్కలు వచ్చినాయి, 4-5 కుక్కలు వచ్చి పిల్లడికి 3 పిల్లలకి మా కొడుకు కరిసినారు. రాత్రి 4 గంటలకు పొద్దున పుట్ట పిల్లడికి కట్ చేసినారు. పొద్దున పుట్ట చేసినారు పిల్లడికి. ఈ డాక్టర్ కాడ పిలుచుకొని పోయినాము. ఆడ 700 అయినాయి. మళ్ళా డాక్టర్కు మధ్యాహ్నం పుట్ట 4 గంటలకు మళ్ళా 3 పిల్లలకు చేసినారు. కుక్క కరిసింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లక్ష్మీనాథ్ అడిగి తెలుసుకుందాం. లక్ష్మీనాథ్, ఒక్కసారిగా ఇన్ని కుక్కలు వెంబడించి ఇంతమంది పిల్లల్ని గాయపరచడానికి అసలు కారణం ఏంటి? డాక్టర్లు ఏమంటున్నారు? వరప్రసాద్, ముందుగా కార్పొరేషన్ పరిధిలో ఉన్న శ్మశాన వాటికల పరిరక్షణలో నిర్లక్ష్యం ఇక్కడ వీధి కుక్కల వ్యవహారానికి ప్రధానంగా కారణం కనిపిస్తోంది. ముఖ్యంగా కార్పొరేషన్ పరిధిలో దాదాపు 9 శ్మశాన వాటికలు ఉన్నాయి. శ్మశాన వాటికల చుట్టూ నివాసం ఉండే వీధి కుక్కలు ఈ వీధుల్లోకి వచ్చినప్పుడు పిల్లలు ఆడుకునే సమయం, ముఖ్యంగా సెలవులు కావడంతో చాలా మంది చిన్నారులు వీధుల్లోనే అన్ని రకాల ఆటలు ఆడుతున్న నేపథ్యంలో గౌస్ నగర్ శ్మశాన వాటిక పక్కనే ఉన్న వీధిలో ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆ ముస్లిం కుటుంబాలకు చెందిన 3 చిన్నారులు ఆడుకున్న సమయంలో శ్మశానంలోంచి వచ్చిన కుక్కలు వారిపై దాడి చేసినట్టు స్థానికులు చెప్తున్నారు. ముఖ్యంగా కార్పొరేషన్ వల్ల నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగిందని, ఈ వీధి కుక్కలు రాత్రి సమయాల్లో ఎక్కువ పెద్దవాళ్ల పైన కూడా దాడి చేస్తున్న నేపథ్యంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా కూడా వారు స్పందించకపోవడం వల్లే ఈ ఘటనకు కారణమని కార్పొరేషన్ అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పిల్లల పరిస్థితి బాగా ఉంది. చేతులకు కాళ్లకు పళ్ళ ఘాట్లతో కూడిన గాయాలు కావడంతో పూర్తి స్థాయిలో ఇంజక్షన్ ప్రాథమిక చికిత్స చేస్తారు. ప్రస్తుతం వారి పరిస్థితి బాగానే ఉందని డాక్టర్లు చెప్పడం జరిగింది. మొత్తానికి కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్.